को एक सबक सिखाने का जबरदस्त मौका आज जुबली हिल्स के जनता के पास, हमारे भाइयों के पास, बहनों के पास है। आप याद रखिए, आज तारीख में ऐसी कोई रियासत नहीं थी जिसमें आपका कोई भाई वजीर नहीं था कांग्रेस के हुकूमत में, पर आज पहली बार तेलंगाना में ऐसी हुकूमत है जहां ना कोई एक एमएलए है, एक एमएलसी है मुसलमान, वरना एक कोई వజీర్ है। ఇంకొక మాట, పోయినసారి ఇక్కడ అజారుద్దీన్ గారు పోటీ చేసిండు, మీ అందరికి తెలుసు, ముఖ్యమంత్రికి కూడా తెలుసు। అజారుద్దీన్ గారు మరి మళ్ళా టికెట్ అడుగుతాడేమో అని చెప్పి ఏం చేసిండు ఈసారి, ఆయనకి ఏదో ఎమ్మెల్సీ ఇస్తున్నా అని చెప్పి ఒక కాగితం ఏదో తయారు చేసి ఆయన ముఖాన కొట్టిండు, ఆయనను కట్టుకొట్టిండు, బక్రా చేసిండు। ముఖ్యమంత్రికి కూడా తెలుసు అది నిల్వది, అజారుద్దీన్ కి ఇచ్చే ఎమ్మెల్సీ కోర్టులో నిలబడది, కోర్టులో ఆల్రెడీ కేసు నడుస్తున్నది। అట్లాగే పక్కన షేక్పేట్ల ఖబరస్థాన్ కు జాగా ఇచ్చినా అన్నాడు, అక్కడ పోతే అది నిలబడది కోట్ల అని తెలుసు, ఆర్మీ వాళ్ళు వచ్చి వాళ్ళు నిలగొట్టిరు అక్కడ। అట్లాగే 42% రిజర్వేషన్ అంటాడు, అది కూడా కోట్ల నిలబడదని తెలుసు। ముఖ్యమంత్రికి తెలిసి ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రజల్ని, బీసీలని, మైనారిటీలను మోసం చేస్తా ఉన్నాడు। అందుకే మరి జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిస్తే తప్ప మరి ఈ హామీలు అమలు కావు। జూబ్లీ హిల్స్ గల్లీలో మీరు పంచి కొడితే ఢిల్లీలో అధిష్టానం అదిరి పడాలి, రేపటి రోజున ఖచ్చితంగా ఒక్కొక్క వాగ్దానం అమలు కావాలి।